హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మన ఛానల్లో సప్తపది సీరియల్ ఎపిసోడ్ 10, 11, 12 అంటే అక్టోబర్ 2, 3, 4 జరిగిన ఎపిసోడ్స్ గురించి మీకు వివరించబోతున్నాను. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బట్టలు కొనుక్కోవడానికని షాప్లోకి వెళ్ళిన మైత్రిని మయూక ఇన్సల్ట్ చేస్తుంది. అది బయట నుంచి చూసిన అరవింద్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం జరిగిందని అడుగుతాడు. మర్యాద లేకుండా మాట్లాడుతుంది అని మైత్రి అంటుంది. ఈవిడి గారి బాబుకి బాగా డబ్బుంది, అందుకే ఈవిడి గారికి సంస్కారం నేర్పించలేదు, ఇలా డబ్బు పొగరుతో మాట్లాడుతుంది అంటాడు అరవింద్ మయూకాని చూసి. ఆ మాటకు మయూకకు కోపం వచ్చి యూ ఈడియట్, బయటకు నడువు అంటుంది. ఇంతలోనే శివప్రసాద్ వచ్చి మయూకాని తిడతాడు. నువ్వు సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. అలా మయూక పక్కకు వెళ్ళిపోతుంది. అరవింద్ మైత్రిని చూసి మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, షాప్ అందంగా ఉంటే సరిపోదు, మనుషులు కూడా వాళ్ళ మనసులు కూడా అందంగా ఉండాలి. ఈ షాప్కి వద్దని చెప్పాను, అయినా వినకుండా మీరు వచ్చారు, పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని మైత్రిని తీసుకొని బయటకు వస్తాడు. ఇంతలోనే మైత్రి అరవింద్ గారు, ఆయన ఎవరో మీకు తెలుసా అని అడుగుతుంది. కోపంగా అరవింద్ తెలీదు, మర్చిపోయాను, నన్నేం అడక్కండి అని మైత్రిని తీసుకెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే ఆనందరావు మైత్రి ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి మైత్రి ఏమైనా వచ్చిందా అని అడుగుతాడు. ఇంతలోనే మైత్రి ఫ్రెండ్ లావణ్య ఆనందరావుకు ఫోన్ చేస్తుంది. ఏమైంది అంకుల్, ఫోన్ చేశారు అని అడుగుతుంది. అమ్మ లావణ్య, మైత్రి ఏమైనా అక్కడికి వచ్చిందా అని అడిగాడు ఆనందరావు. ఉదయం వచ్చింది అంకుల్, మీ ఇంట్లో ఉండొచ్చా అని అడిగింది, మా అమ్మ కుదరదని చెప్పింది, దాంతో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇదంతా చూస్తుంటే మైత్రి ఒంటరిగా బతకాలనుకుంటుందండి అని మైత్రి అమ్మ తన తండ్రితో చెప్తుంది. ఇదిలా ఉంటే శివప్రసాద్ మయూక కోపంగా ఉండడం చూసి తన కూతురి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఆ అమ్మాయిని అంతలా అవమానించావు అని అడుగుతాడు. నువ్వేంటి డాడ్, అంతలా మాట్లాడిన వాడి చెంప పగలగొట్టకుండా నన్నొచ్చి అడుగుతున్నావు అంటుంది మయూక. నువ్వు ఆ అమ్మాయిని అలా అవమానించడం వల్లే కదా అరవింద్ నిన్ను తిట్టింది. ఆ అమ్మాయిని అంతలా అవమానించే అవసరం ఏముంది? ఆ అమ్మాయి అరవింద్తో వచ్చిందనే కదా నువ్వు అంతలా అవమానించింది. ఆ అమ్మాయి ఎవరైనా కావచ్చు, కానీ మన షాప్కు వచ్చినప్పుడు వాళ్ళు మనకు కస్టమర్స్తో అలాగే మాట్లాడతావా? వాడు షాప్ దాకా వచ్చి షాప్లోకి రాకుండా ఆ అమ్మాయిని పంపించి వాడు బయటే ఉన్నాడు డాడ్, కనీసం మన మొహాలు చూడటానికి కూడా వాడు ఇష్టపడడం లేడు, అలాంటి వాడికి మీరు ఇంత మర్యాద ఇవ్వడం కరెక్ట్ కాదు అని మయూక కోపంగా వెళ్ళిపోతుంది. అప్పుడే మయూక మేనమామ ఎదురుపడతాడు. ఏమైంది అంత కోపంగా ఉన్నావు అని అడుగుతాడు. ఉన్నాడు కదా అరవింద్, వాడి వల్ల మాకు మనశ్శాంతి లేకుండా పోయింది అంటుంది మయూక. ఏం జరిగింది చెప్పు అని అడుగుతాడు మేనమామ. అడుగో మా డాడీ అక్కడ కూర్చున్నాడు కదా, వెళ్ళి ఆయన్నే అడుగు, ఆయనే చెప్తాడు అని మయూక కోపంగా వెళ్ళిపోతుంది. శివప్రసాద్ దగ్గరకు వెళ్ళి నటిస్తూ నిన్ను ఇలా చూస్తే చాలా బాధగా ఉంది బావా అంటాడు. నువ్వు అంత బాధపడే అవసరం ఏం లేదు, ఏదేమైనా కానీ ఫస్ట్ టైం నా కొడుకు నా షాప్లోకి వచ్చాడు, అందరికీ స్వీట్స్ పంచిపెట్టు అని చెప్తాడు శివప్రసాద్. ఓ పక్క దేవయాని ఇంద్రతో ఇప్పటి వరకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరూ రాలేరంటే ఇది కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పలేనట్టుందిరా అంటుంది. చెప్పినా ఏం చేస్తారమ్మా, మిడిల్ క్లాస్ వాళ్ళు కదా, బయటకు తెలిస్తే వాళ్ళ పరువే పోతుందని తలుపులోసుకొని ఏడుస్తూ ఉంటారు, అంతకన్నా ఏం చేయగలరు అంటాడు ఇంద్ర. ఇంతలోనే అరవింద్ మైత్రిని పీజీ దగ్గరకు తీసుకొస్తాడు. పీజీ ఆంటీకి పరిచయం చేస్తాడు. ఈ అమ్మాయి పేరు మైత్రి, నా క్లోజ్ ఫ్రెండ్, ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటుంది ఆంటీ అని చెప్తాడు. ఇంతకు ఏ ఊరు ఈ అమ్మాయిది అని అడుగుతుంది ఆంటీ. ఈ ఊరే అంటాడు. మరి ఈ ఊరైతే ఈ ఊర్లో ఇల్లు లేదా అని అడుగుతుంది ఆంటీ. నేను చెప్తాను ఉండండి అని మైత్రి తనకు జరిగింది మొత్తాన్ని పీజీ ఆంటీకి వివరిస్తుంది. జరిగిందేదో జరిగిపోయిందమ్మా, ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి అని ఆంటీ మైత్రిని ఓదారుస్తుంది. ఆంటీ ఫీజు ఎంతో చెప్పరా హాస్టల్కి అని అడుగుతుంది మైత్రి. హలో మేడం, అవన్నీ మర్చిపోండి, నేను చూసుకుంటాను, మీరు నాకేమైనా ఇవ్వాల్సింది ఉంటే తర్వాత సెటిల్ చేద్దురులేండి అని మైత్రిని పీజీలో వదిలిపెట్టి అరవింద్ వెళ్ళిపోతాడు. మైత్రి తండ్రి ఆనందరావు ఇంద్ర ఇంటి దగ్గరకు వస్తాడు. లోపలికి వెళుతూనే
ఎందుకైనా మంచిది చుట్టుపక్కల వాళ్ళని అడిగి ఒకసారి ఎంక్వైరీ చేద్దాం, అల్లుడు గారు ఎలాంటి వాళ్ళో చెప్తారు అని లోపలికి వెళ్లకుండా ఆగిపోతాడు. ఇంతలోనే ఇంద్ర లోపల నుంచి బయటకు వస్తాడు. ఇంద్రాని చూసి ఆనందరావు దాక్కుంటాడు. అప్పుడే రోడ్డు మీద ఒక అమ్మాయి స్కూటీ స్టార్ట్ కాక స్ట్రగుల్ పడుతూ ఉంటుంది. ఇంద్ర ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఈ స్కూటీ పాడైపోయిందమ్మా, కొత్తది కొనిస్తానంటే నువ్వు వింటలేవు ఎందుకు అంటాడు. వద్దులే అన్నా, ఇప్పటికే నన్ను చదివిస్తున్నావు, అమ్మ ఆపరేషన్కి చాలా హెల్ప్ చేసావు, ఇంకా నీ దగ్గర హెల్ప్ తీసుకోవడం నాకే మంచిగా అనిపించడం లేదు అంటుంది ఆ అమ్మాయి. హెల్ప్ చేసే పొజిషన్లో ఉన్నాను కాబట్టే హెల్ప్ చేస్తున్నానమ్మా, ఇలాగైనా 10 మందికి హెల్ప్ చేస్తే నేను చేసిన పాపాలు పోతాయని అంటాడు ఇంద్ర. పాపమా, నువ్వేం పాపం చేశావన్నా, నాకు తెలిసి నువ్వు అందరికీ సాయమే చేశావు అంటుంది ఆ అమ్మాయి. నేను మనిషినే కదమ్మా, తెలుసో తెలియకో ఏవో తప్పులు చేస్తాను, అవన్నీ పోవాలంటే ఇలా హెల్ప్ చేయాల్సిందే కదా అంటాడు ఇంద్ర. ఈ కాలనీలో వాళ్లకు ఏ అవసరం వచ్చినా అందరికన్నా ముందు నువ్వే ఉంటావన్నా, నువ్వు చాలా మంచోడివి అని మాట్లాడుతుంది ఆ అమ్మాయి. అదంతా విని ఆనందరావు, ఇంత మంచి అల్లుడిని పట్టుకొని నా కూతురు తప్పుగా అర్థం చేసుకుందా, నిజంగా నా అల్లుడు చాలా మంచోడు అనుకుంటాడు ఆనందరావు. ఇదిలా ఉంటే శివప్రసాద్ ఫ్రెండ్ అరవింద్తో, మీ నాన్న చాలా మంచోడ్రా, ఇప్పుడైనా మీ నాన్నకు దగ్గరవు, నీ గురించి ఆలోచించి వాడి హెల్త్ మొత్తం స్పాయిల్ చేసుకుంటున్నాడు అని చెప్తాడు. అతని గురించి మాట్లాడేది ఉంటే మీరు నా దగ్గరకు రాకండి మావయ్య అంటాడు అరవింద్. ఎందుకురా వాడిని అంత అసహించుకుంటున్నావు, నీకు నడక నేర్పింది వాడు, నీకు మాటలు నేర్పింది వాడు, ఆ మాటలతోనే వాడిని దెప్పి పొడుస్తున్నావు, నీలో ఉంది మీ నాన్న రక్తమేరా, వాడు నిన్ను ఎంత మిస్ అవుతున్నాడో తెలుసా, మంచి జీవితం ఉంది, మీ నాన్న దగ్గరకు వెళ్ళురా అని సర్ది చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మయూక కోపంగా ఇంటికి వస్తుంది. మయూకాను చూసి వాళ్ళమ్మ ఏం జరిగింది అని అడుగుతుంది. మయూక ఏం చెప్పకుండా కోపంగా గదిలోకి వెళుతుంది. ఇంతలోనే శివప్రసాద్ వస్తాడు. ఏం జరిగిందండి, అదంత కోపంగా ఉంది అని అడుగుతుంది. ఏం చెప్పమంటావు అని శివప్రసాద్ జరిగింది మొత్తం చెప్తాడు. ఇంకెన్ని రోజులు వాడినే తలుచుకుంటూ బాధపడతారండి, వాడి వల్ల కనీసం మీకు మనశ్శాంతి లేకుండా పోతుంది అంటుంది. ఇదిలా ఉంటే హాస్టల్లో మైత్రి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే తన రూమ్మేట్ వచ్చి, నీ గురించి హాస్టల్ వార్డెన్ సూర్యకాంతం ఆంటీ అంతా చెప్పింది, గతం గతహ, జరిగిందంతా మర్చిపో, ఈ రోజుల్లో ఇందిరా లాంటి వాళ్ళు 100 మంది ఉంటే 100కో 1,00,00,000 అరవింద్ లాంటి వాళ్ళు ఒక్కళ్ళు ఉంటున్నారు, ఇంతకీ అడగటం మర్చిపోయాను, అరవింద్కి నీకు రిలేషన్ ఏంటి, అరవింద్ మీద నీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతుంది. మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు, తను నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అంటుంది మైత్రి. కాదు, నీకు ఇంతలా హెల్ప్ చేస్తున్నాడు కదా, నీ మీద ఏమైనా ఉందంటావా అని అడుగుతుంది మైత్రి రూమ్మేట్. అలాంటిదేం లేదు, తను నా వెడ్డింగ్ ప్లానర్, నా మీద సానుభూతితో ఇదంతా చేస్తున్నాడు అంతే అంటుంది. లేదు, మీ ఇద్దరి మధ్య ఏమీ లేదంటే కనీసం నేనైనా అరవింద్కి ట్రైల్ వేసుకుంటాను. అది సరే, పీజీలో అయితే జాయిన్ అయ్యావు, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది రూమ్మేట్. ప్రస్తుతానికి జాబ్ సెర్చింగ్లో ఉన్నాను అంటుంది మైత్రి. సరే, ఏం చదువుకున్నావు అనే వివరాలు కనుక్కొని, కాలేజీలో జాబ్ చేస్తావా, నాకు తెలిసిన చోట పోస్టింగ్ ఖాళీ ఉంది అని అడుగుతుంది. తప్పకుండా చేస్తాను అని మైత్రి అంటుంది. మీ ఇంట్లో వాళ్ళు నీకోసం వెతక్కుండా ఉంటారంటావా అని అడుగుతుంది ఆ అమ్మాయి. ఖచ్చితంగా వెతుకుతారు, కానీ ఏం ప్రయోజనం, నేను ఎలాగో మా ఇంటికి వెళ్ళను, నేను మా ఇంటికి వెళితే నా వల్ల వాళ్ళకే ప్రాబ్లమ్స్ అంటుంది మైత్రి. మైత్రి తండ్రి ఆనందరావు, మైత్రి నానమ్మ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎక్కడుందో వీలైనంత త్వరగా దాన్ని వెతికి పట్టుకురారా, అత్తగారింటికి పంపించేద్దాం అని అంటుంది నానమ్మ. అలా మాట్లాడుకుంటూ ఉండగా దేవయాని తన 2 కొడుకులతో మైత్రి ఇంటికి వచ్చి డోర్ కొడుతుంది. డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా దేవయాని తన 2 కొడుకులతో కనిపిస్తుంది. వాళ్ళను చూసి ఆనందరావు ఒక్కసారిగా షాక్ అవుతాడు. బాగున్నారా అన్నయ్య గారు, లోపలికి రావచ్చా అని అడుగుతుంది. ఆ రెండమ్మ, ఎంతైనా మగపెళ్లివారు కదా, మిమ్మల్ని చూడగానే కొంచెం కంగారులో ఉండిపోయాను అంటాడు ఆనందరావు. అలా నిలబడి చూస్తూ ఉంటావేంటే, మీ అత్తగారికి మీ బావగారికి కాఫీ తీసుకురాపో అని మైత్రి నానమ్మ మైత్రి చెల్లెలతో అంటుంది. పర్వాలేదులేండమ్మా, మేము మర్యాదల కోసం రాలేము, మైత్రిని తీసుకెళ్దామని వచ్చాము అని
దేవయాని అంటుంది. ఇప్పటి వరకు చూసాము మీరు మైత్రిని పంపిస్తారేమో అని. ఇక మీరు పంపించకపోయేసరికి మేమే తీసుకెళ్దామని వచ్చాము. తప్పంతా మావాడిదే. మా ఇంట్లో ఆడపిల్లలు లేరు కదా, ఒక ఆడపిల్లతో ఎలా మసలుకోవాలో వాడికి తెలియలేదు అంటుంది దేవయాని. అవునంకుల్, నాదే తప్పంతా. అందుకే మైత్రికి మీ కళ్ళ ముందుగానే సారీ చెప్పి తీసుకెళ్ళటానికి వచ్చాను అంటాడు ఇంద్ర. ఇంతలోనే మైత్రి చెల్లి పక్కనే ఉండి, మీరు తాగుతారా, మీకు మందు అలవాటు ఉందా అని అడుగుతుంది. ఆ మాటకు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంతలోనే దేవయాని, తాగుతాడు అంటే రెగ్యులర్గా కాదు, ఎప్పుడన్నా ఒక్కసారి, ఏదన్నా సందర్భాన్ని బట్టి, బిజినెస్ మీటింగ్స్ అలా జరిగినప్పుడు లైట్గా తాగుతాడు. ఫస్ట్ నైట్ రోజు కూడా తన ఫ్రెండ్స్ బలవంతం చేసి తనతో తాగిపిచ్చారు, దానివల్లే ఇంత జరిగింది అంటుంది దేవయాని. అలా మాట్లాడుకున్న తర్వాత, సరే మైత్రిని పిలిస్తే తీసుకెళ్ళిపోతాం అన్నయ్య గారు అంటుంది దేవయాని. మైత్రి ఇంట్లో లేదమ్మా, తను మనసు బాగోలేదని గుడికి వెళ్ళింది. మీరు వెళ్ళండి, తను వచ్చాక నేను తీసుకొస్తాను అని ఆనందరావు కంగారు పడుతూ చెప్తాడు. ఇంతలోనే ఇంద్ర పక్క నుండి, లేదు మావయ్య గారు, తన మనసు ఎంతో బాధ పెట్టాను. తను వచ్చాక మీ అందరి ముందు తన కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తే కానీ నా మనసు కుదుటపడదు. తను వచ్చే వరకు మేము ఇక్కడే వెయిట్ చేస్తాం అంటాడు. అంతే కదమ్మా అని అడుగుతాడు దేవయానిని. అవునరా, తను వచ్చే వరకు వెయిట్ చేద్దాం అంటుంది దేవయాని. అలా దేవయాని ఫ్యామిలీ మైత్రి కోసమని అలాగే కూర్చుండిపోతారు. నీ మీద ఎలాంటి అనుమానం లేదు బాబు, నిన్ను మేము నమ్ముతున్నాం. నువ్వు మైత్రి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. మైత్రి రాగానే సర్ది చెప్పి పంపిస్తాను అని అంటాడు ఆనందరావు ఇంద్రతో. సరే అన్నయ్య గారు, ఇక మేము బయలుదేరుతాం. ఇక్కడ ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేం. కొత్త కాపురం అన్నాక మనస్పర్ధలు కామనే. మీ అమ్మాయి ఏదో తప్పుగా అర్థం చేసుకున్నట్టుంది. మీరే తనకు సర్ది చెప్పి తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టండి, లేదంటే మీకే ప్రాబ్లం అవుతుంది. నా కొడుకు మగాడు, కావాలంటే నేను మళ్ళీ పెళ్లి చేయగలను. కానీ మైత్రి అలా కాదు కదా, మీరే బాగా ఆలోచించుకోండి. తొందర ఏం లేదు, మైత్రికి సర్ది చెప్పి తీసుకొచ్చి వదిలిపెట్టండి. ఇక మేము బయలుదేరుతున్నాం అని దేవయాని తన కొడుకుల్ని తీసుకొని బయలుదేరుతుంది. విన్నావు కదరా, మైత్రి అత్తగారే మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చారు. ఇప్పుడైనా ఆలస్యం చేయకుండా నీ పెద్ద కూతురు ఎక్కడుందో వెతికి తొందరగా అత్తగారింటికి పంపించు అని ఆనందరావు తల్లి అంటుంది. ఎందుకో వీళ్ళని చూస్తే అనుమానంగా ఉంది నాన్న, వీళ్ళందరూ నాటకం ఆడుతున్నారనిపిస్తుంది అని ఆనందరావు చిన్న కూతురు అంటుంది. ఇదిలా ఉంటే శివప్రసాద్ గదిలో కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉండగా అప్పుడే అతని భార్య గదిలోకి వస్తుంది. ఆమెను చూసి, ఏమైంది అలా కోపంగా ఉన్నావు అని అడుగుతాడు. ఈరోజు షాప్లో ఏం జరిగింది అని అడుగుతుంది. ఏం జరిగిందో మయూక నీకు మొత్తం చెప్పిందా అంటాడు శివప్రసాద్. మయూక కాదండి, మా తమ్ముడు చెప్పాడు అంటుంది. ఏదో చేతి కింద ఉంటాడు కదా అని పెట్టుకుంటే అక్కడి విషయాలు ఇక్కడికి, ఇక్కడి విషయాలు అక్కడికి మోస్తున్నాడా మీ తమ్ముడు అని శివప్రసాద్ కోప్పడతాడు. వాడి మీద ఎందుకండి కోప్పడము, అసలు మయూక ఏం చేసిందని తనని అంతలా తిట్టడానికి అని అడుగుతుంది. మయూక అరవింద్ మీద గొడవకెళ్ళింది, అందుకే తిట్టాను. అంతేకాకుండా అరవింద్తో పాటు వచ్చిన అమ్మాయిని అవమానించింది అంటాడు శివప్రసాద్. ఇంతకు ఎవరు ఆ అమ్మాయి అని అడుగుతుంది శివప్రసాద్ భార్య. ఏమో నాకు తెలీదు. మీకన్నా ఎక్కువనా ఆ అమ్మాయి అరవింద్కి? ఒక్క మాట పడనిస్తలేడు ఆ అమ్మాయి మీద అని అడుగుతుంది. ఆ అమ్మాయి వాడికి ఏమైనా కావచ్చు, కానీ ఆ అమ్మాయిని అలా అవమానించడం కరెక్ట్ కాదు. మయూక కోపాన్ని ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు. ఇక నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను అంటాడు శివప్రసాద్. ఇదిలా ఉంటే నిద్రలో ఉన్న మైత్రి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తుంది. అది చూసిన తన రూమ్మేట్, కంగారు పడకండి, ఏదో పీడకల వచ్చినట్టుంది అని మైత్రికి సర్ది చెప్తుంది. ఒక పక్క శివప్రసాద్ నిద్రపోతుండగా తన భార్య ముగ్గురు కూతుళ్ళు వచ్చి శివప్రసాద్ని లేపి బర్త్డే విషెస్ చెప్తారు. త్వరగా స్నానం చేసి రండి డాడ్, కేక్ కటింగ్ ఏర్పాట్లు చేశాం మీకోసం అని చెప్తారు. దాంతో శివప్రసాద్ స్నానానికి బయలుదేరుతాడు. ఇదిలా ఉంటే ఇంద్ర మైత్రి ఫోటో వంక కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంతలోనే ఎస్ఐ తన కానిస్టేబుల్తో ఇంద్ర ఇంటికి వస్తుంది. ఇంద్రాని చూసి, చంపేద్దాం అనుకుంటున్నావా అని అడుగుతుంది. ఇంద్ర ఎస్ఐ కానిస్టేబుల్ని చూసి షాక్ అవుతాడు. మీరెందుకు వచ్చారు అని కోపంగా అడుగుతాడు.
కొన్ని విషయాలు తెలుసుకుందామని వచ్చాను అని ఎస్ఐ కూడా పొగరగా అంటుంది. ఇంతలోనే దేవయాని కూడా ఎస్ఐని చూసి మీరేంటి ఇలా మా ఇంటికి వచ్చారు అని అడుగుతుంది. ఎందుకు వచ్చానో చెప్తాను కానీ ఇంతకీ మీ కోడలెక్కడా అని అడుగుతుంది ఎస్ఐ. తను పుట్టింటికి వెళ్ళింది అని చెప్తుంది దేవయాని. పెళ్ళై 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే పుట్టింటికి వెళ్ళడం ఏంటి? ఇంతకీ ఫస్ట్ నైట్కి ముందు వెళ్ళిందా, ఫస్ట్ నైట్ తర్వాత వెళ్ళిందా అని అడుగుతుంది ఎస్ఐ. ఎప్పుడు వెళితే మీకేంటి, అసలు మీ ప్రాబ్లం ఏంటి, మీరెందుకు వచ్చి ఇవన్నీ అడుగుతున్నారు అని దేవయాని అడుగుతుంది. మీ కోడలు అత్తింటి మీద గృహహింస కేసు పెట్టింది అని చెప్తుంది ఎస్ఐ. నిజానిజాలేవో తెలుసుకోకుండా, ఆధారాలేవీ లేకుండా అలా ఎలా మీరు మా ఇంటికి వస్తారు అని అడుగుతాడు ఇంద్ర. ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్ళి బొక్కలో వేస్తే నిజాలేవో బయటకు వస్తాయి అని అంటుంది ఎస్ఐ. ఇంతలోనే దేవయాని ఎస్ఐ గారు మీరు ముందు కూర్చొని మాట్లాడండి అని ఎస్ఐకి మర్యాద చేస్తుంది. ఇంద్ర నువ్వు వెళ్ళి జ్యూస్ పట్టకరా అంటుంది. ఎస్ఐ గారు అసలు జరిగింది గొడవే కాదు, ఏదో భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. ఈ మాత్రం దానికే మా కోడలు కంప్లైంట్ చేయడం ఏంటో మాకు అర్థం కావడం లేదు. నా కొడుకు అలాంటి వాడు కాదు, చాలా మంచివాడు. కావాలంటే ఈ విషయాన్ని మైత్రి తల్లిదండ్రులను అడిగి కనుక్కోండి, వాళ్ళే చెప్తారు అంటుంది దేవయాని. అవును మేడం, మైత్రి అంటే నాకు చాలా ఇష్టం. నేను తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఏదో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఎలాగైనా సరే మీరే మా ఇద్దరిని కలపాలి, మీరే నా భార్యను వెతికి తీసుకురావాలి. ఒక్క నిమిషం ఉండండి అని లోపలికి వెళ్ళి కొంత డబ్బును తీసుకొచ్చి ఇది ఉంచండి ఎస్ఐ గారు అని ఎస్ఐకి ఇస్తాడు. ఎస్ఐ మాత్రం ఆ డబ్బులు తీసుకోకుండా ఇంద్రవంక కోపంగా చూస్తుంది. అంతేకాకుండా లాఠీ తీసుకొచ్చి ఇంద్ర మొహం మీద పెట్టి మీరు ఎవరో ఎలాంటి వాళ్ళో ఇప్పుడు బాగా అర్థమైంది, చెప్తా మీ పని చెప్తా అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎస్ఐ వెళ్ళిపోగానే దేవయాని ఇంద్రతో రేయ్ పరిస్థితి చేదాటిపోయిందిరా, అది పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంటే మనం ప్లాన్ మార్చాల్సిందే, ఎలాగైనా సరే వీలైనంత తొందరగా దాన్ని వెతికి పట్టుకోరా అని చెప్తుంది. ఇదిలా ఉంటే ఇంద్ర రోడ్డు మీద నిలబడి టీ తాగుతుండగా అటువైపుగా వెళుతున్న మైత్రిని చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది సోమవారం అంటే అక్టోబర్ 6వ తారీఖు జరిగే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు నా ఛానల్ని చూస్తూ ఉండండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.